హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. ఈ ఛానల్ ద్వారా మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. సో సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటి ఈ యొక్క టాపిక్లో మనం ఉన్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెక్షన్ సి క్వశ్చన్ నెంబర్ 11కి సంబంధించి 4th క్వశ్చన్ అంటే డీలో వచ్చేటువంటి సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇది కొంచెం లెంగ్దీ వీడియో ఉంటుందని చెప్పేసి దీన్ని 2-3 పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తున్నాను నేను. ఎవరికైతే అవసరం అనుకుంటారో వాళ్ళందరూ కూడా దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక దీన్ని ఎవరికైతే అవసరం అనుకుంటారో వాళ్ళు జాగ్రత్తగా వాచ్ చేసి చూడండి. అయితే మాత్రం ఇది జాగ్రత్తగా వాచ్ చేసి చూడండి. ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రమే కాదు, డిఎస్సి ఆస్పిరెంట్స్కి, టెట్కి వెళ్తున్నటువంటి వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే డిఎస్సిలో కూడా ఏమడిగారు అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా టెస్టింగ్ ఉంటుందని చెప్పారు. కనుక ఇవి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లోంచి వచ్చేటువంటి ఎగ్జాంపుల్సే కనుక వీటిని కూడా అడిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ముందు వీడియోస్లో కొన్ని ఎక్సర్సైజులు మనం చూసుకున్నాము. ఇప్పుడు మరికొన్ని ఎక్సర్సైజులు మనం చూడడానికి ట్రై చేద్దాం. సో కంబైన్ ద టూ సెంటెన్సెస్ యూజింగ్ టు ఇన్ఫినిటివ్. టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటంటే 2 + V1 అనమాట. ఓకే, సో 2 ఇన్ఫినిటివ్ అంటే 2 + V1. సో 2 అనేటువంటి దీని తర్వాత ఎప్పుడు కూడా రూట్ వెర్బే వస్తుంది, అంటే V1 మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అది మోడల్లో ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూసేద్దాం. సో ఫస్ట్ వన్, యూ మస్ట్ వర్క్ హార్డ్, యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. ఇచ్చినటువంటి సెంటెన్స్ ఇది, యూ మస్ట్ వర్క్ హార్డ్, యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. సో దీన్ని ఒకే సెంటెన్స్గా చేస్తున్నప్పుడు మళ్ళీ మనకి మరొకసారి సబ్జెక్ట్ ఉండదు, ఈ సబ్జెక్ట్ పోతుంది. యూ మస్ట్ వర్క్ హార్డ్, ఇంకేం అక్కర్లేదు, యూ విల్ కూడా క్లోజ్ అయిపోతుంది. 2 అనేది ఇక్కడ రాస్తే మనకి సరిపోతుంది అనమాట. సో 2 అనేదాన్ని ఇక్కడ రాస్తే సరిపోతుంది. సో ఆ విధంగా మనం యూ మస్ట్ వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. సో అదే ఆన్సర్ అవుతుంది, యూ మస్ట్ వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. సింపుల్. ఓకే, 2 ఇన్ఫినిటివ్ వచ్చినప్పుడు మళ్ళీ 2 సబ్జెక్టులు 2 వెర్బ్ ఫామ్లు అనేటువంటివి ఉండవు. ఓకేనా? సో దాన్ని మనం ఒకసారి మనం చూసుకుందాం. సో యూ మస్ట్ వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. రెండోది కూడా చూసేద్దాం. ద ఉమెన్ వాజ్ వెరీ జనరస్, షీ ఈజ్ పాపులర్. ఓకే, సో దీన్ని కూడా మనం 2తో ఎలా రాయాలో చూసుకుందాం. సో ద ఉమెన్ వాజ్ వెరీ జనరస్ టు బీ పాపులర్. ఓకే, సో ఇక్కడ ఈజ్ వచ్చింది కాబట్టి ఈజ్ అంటే 2 తర్వాత బీ ఫామ్ వస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ పోతుంది, ఈజ్ ప్లేస్లో బీ వస్తుంది. కాబట్టి టు బీ పాపులర్. ఓకేనా? ఈజ్ అనేది బీ ఫామ్ కదా, అందుకనే 2 తర్వాత బీని యూజ్ చేస్తాం అనమాట. అందుకనే ఇలా రాసాం, ద ఉమెన్ వాజ్ వెరీ జనరస్ టు బీ పాపులర్. నెక్స్ట్ మనం చూద్దాము. సనీ వెంట్ టు కెనడా, హీ విల్ పర్స్యూ గుడ్ జాబ్. ఎందుకు వెళ్ళాడు కెనడాకి? మంచి జాబ్ వెతుక్కోవడానికి వెళ్ళాడు. కాబట్టి సబ్జెక్టు పోతుంది, అక్కడ ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా పోతుంది. సింపుల్గా 2 తర్వాత ఎప్పుడు కూడా V1 మాత్రమే వస్తుంది, పర్స్యూ అనేటువంటిది యూజ్ చేసుకుంటాము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సన్నీ వెంట్ టు కెనడా. చూద్దాం, సన్నీ వెంట్ టు కెనడా టు పర్స్యూ ఎ గుడ్ జాబ్. కష్టం ఏమీ లేదు అసలు. సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని రిమూవ్ చేసేస్తాము, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి వెర్బ్ తర్వాత ఉన్నటువంటి పార్ట్ని వెర్బ్తో పాటు రాసేస్తాం, అంతే. ఓకేనా అండి? నెక్స్ట్ చూద్దాం. ఐ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, ఐ మస్ట్ పర్ఫార్మ్ దెమ్. సబ్జెక్ట్ పోతుంది, అలాగే మస్ట్ కూడా పోతుంది. ఈ ప్లేస్లో 2 అనేటువంటిది యాడ్ అవుతుంది. ఓకే, ఐ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ టు పర్ఫార్మ్, అంతే. ఇంకా దెమ్ అనేటువంటిది కూడా ఆప్షనల్, లేదు ఉంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. టు పర్ఫార్మ్ అంటేనే ఇంకా అందులోనే అర్థం వచ్చేస్తుంది కాబట్టి అక్కడితో ఆపేస్తాం అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. షీఈస్ ప్రిపేరింగ్ సిన్సియర్లీ, షీ విల్ గెట్ ద జాబ్. ఏమవుద్ది? సబ్జెక్టు పోతుంది, హెల్పింగ్ వర్బ్ పోతుంది, హెల్పింగ్ వర్బ్ కూడా పోతుంది. అక్కడ ఆ ప్లేస్లో 2 వస్తుంది. కాబట్టి షీఈస్ ప్రిపేరింగ్ సిన్సియర్లీ టు గెట్ ద జాబ్. సో ఈజీ కదా? ఆ విధంగా మనం 2 ఇన్ఫినిటివ్తో కూడా రాసేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మోడల్ కూడా మనం చూద్దాము. కొన్ని కంబైన్ ద 2 సెంటెన్సెస్ యూజింగ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్, యాడ్వర్బ్ ఆర్ అన్ యాడ్జెక్టివ్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కానీ, యాడ్వర్బ్ కానీ, యాడ్జెక్టివ్ కానీ. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఏదో అనేసుకోకండి, ప్రిపోజిషన్తో ఉన్నటువంటి ఫ్రేజ్నే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటారు, అంతే. ఓకేనా? సో ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే అనేటువంటి దాని యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే దాన్ని వాచ్ చేసి మీరు తెలుసుకోండి. రైట్, మనం చూద్దాం ఒకసారి. ఇవి అన్నీ ఒకలాగే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఒక చోట మనం ప్రిపోజిషన్ వాడతాము, ఇంకొక చోట యాడ్వర్బ్, ఇంకొక చోట యాడ్జెక్టివ్. ఈ విధంగా మనం రాసుకుంటాం కాబట్టి ఒక్కొక్కటి కొంచెం యూనిక్గానే ఉంటుంది. జాగ్రత్తగా మీరు చూసుకుని ఫాలో అవ్వండి. ఓకేనా? విజయ్ పెయింటెడ్ ద సీనరీ, యూజ్డ్ ఆయిల్ పెయింట్స్. సో ఇక్కడ ఏం యూజ్ చేసుకోవచ్చు? విత్ అనేటువంటిది యూజ్ చేసుకుంటే, ఆ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూద్దాం.
Vijay painted the scenery with oil paints. So first is okay, first sentence scenery. He used oil paints. He used తీసేస్తాం ఎందుకంటే మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ ఫామ్ ఎక్స్ట్రా ఉండదు, ఇదంతా కూడా ఒకే సెంటెన్స్కి తీసుకొస్తున్నాం కాబట్టి ఇక్కడ విత్ అనేటువంటి దాన్ని యాడ్ చేస్తాము, హీ యూజ్ తీసేస్తాం అంతే. విజయ్ పెయింటెడ్ ద సీనరీ విత్ ఆయిల్ పెయింట్స్. అలా ఇంకోటి చూద్దాం చూడండి. నిధి వాజ్ నాట్ సెలెక్టెడ్, ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. సో అన్ఎక్స్పెక్టెడ్ దీన్ని ఒక యాడ్వర్బ్గా మార్చుకుని మనం చేయొచ్చు. సో అన్ఎక్స్పెక్టెడ్లీ యాడ్వర్బ్తో స్టార్ట్ చేస్తాం. అన్ఎక్స్పెక్టెడ్లీ ఏం జరిగింది, నిధి వాజ్ నాట్ సెలెక్టెడ్ అయిపోయింది అంతే. సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్టు వెర్బ్ మనకు అవసరం లేదు, దీన్ని యాడ్వర్బ్గా మార్చేసాము కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్లీ నిధి వాజ్ నాట్ సెలెక్టెడ్. అన్ఎక్స్పెక్టెడ్లీ నిధి వాజ్ నాట్ సెలెక్టెడ్. నెక్స్ట్ సోను బాడ్ ఏ కార్, ఇట్ వాజ్ బ్లాక్. చాలా ఈజీ. సో దీన్ని యాడ్జెక్టివ్ యూజ్ చేసి రాసుకోవచ్చు. ఇదే సోను బాడ్ ఏ కార్, ఇట్ వాజ్ బ్లాక్. ఇట్ వాజ్ తీసేస్తాము, ఇక్కడ ఏ దగ్గర ఈ యొక్క కలర్ని పెట్టేస్తే యాడ్జెక్టివ్ అయిపోతుంది కదా. సోను బాడ్ ఏ బ్లూ కార్ అయిపోయింది అంతే. సారీ, సోను బాట్ ఏ బ్లాక్ కార్ అయిపోయింది అంతే. సో సోను బాట్ ఏ బ్లాక్ కార్. నెక్స్ట్ చూద్దాం. ద ప్రిన్సిపల్ డెలివర్డ్ ఎ స్పీచ్, ఇట్ వాజ్ ఇన్స్పైరింగ్. ఇది కూడా అంతే, యాడ్జెక్టివే. సో ఇట్ వాజ్ తీసేద్దాము. ద ప్రిన్సిపల్ డెలివర్డ్ ఏ తర్వాత దీన్ని యాడ్ చేసుకుందాం. ద ప్రిన్సిపల్ డెలివర్డ్ అండ్ ఏ కాదు ఇక్కడ కాబట్టి ఇది ఇన్స్పైరింగ్ కదా, వవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ రాసుకుంటాం అంతే. ద ప్రిన్సిపల్ డెలివర్డ్ అండ్ ఇన్స్పైరింగ్ స్పీచ్. ఓకే, ద ప్రిన్సిపల్ డెలివర్డ్ అండ్ ఇన్స్పైరింగ్ స్పీచ్. చాలా ఈజీ. ఒక్కసారి మీరు ఫోకస్ పెడితే ఆ ఒక్క మార్క్ కూడా మీకు మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. లత యాక్సెప్టెడ్ టు రైట్ ఎ స్టోరీ దట్ వాజ్ ఫూలిష్. అంటే ఇక్కడ ఏ అర్థంలో అంటే తనకి ఏమీ తెలియదు కానీ స్టోరీ రాసుకోవడానికి ఒప్పుకుంది అని, కాబట్టి అదొక ఫూలిష్ డెసిషన్ కాబట్టి దీన్ని యాడ్వర్బ్తో కూడా రాసుకోవచ్చు. సో లత ఫూలిష్లీ. ఓకే, ఇక్కడ చూడండి దట్ వాజ్ తీసేస్తాము, ఫూలిష్ని యాడ్వర్బ్గా మార్చుకుంటాము. దట్ వాజ్ లత. సో అప్పుడు ఇలా రాస్తాం, లత ఫూలిష్లీ, మిగిలిందంతా రాసేస్తాం. యాక్సెప్టెడ్ టు రైట్ ఎ స్టోరీ. లత ఫూలిష్లీ యాక్సెప్టెడ్ టు రైట్ ఎ స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. ప్రీతి బాడ్ ఎ ఫార్మ్ హౌస్, ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఆల్రెడీ ముందు రెండు చేసి ఉన్నాం మనం. ఇదొకటి ప్రిన్సిపల్ గారిది ఒకటి, సేమ్ థింగ్ అవుతుంది ఇక్కడ కూడా. ప్రీతి బాడ్ ఎ ఫార్మ్ హౌస్, ప్రీతి బాడ్ ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇట్ వాజ్ పోతుంది. ప్రీతి బాడ్ ఎ బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్ అంతే అయిపోతుంది. సో ప్రీతి బాడ్ ఎ బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్. నెక్స్ట్ జయ ఎర్న్స్ ఎ లాట్, షీ యాక్ట్స్ ఇన్ మూవీస్. సో రెండింటిని కూడా మనం ఈ విధంగా ప్రిపోజిషన్ బై అనేటువంటి ప్రిపోజిషన్ యాడ్ చేయడం ద్వారా మనం ఈ యొక్క సెంటెన్స్ని కంబైన్ చేయొచ్చు. జయ ఎర్న్స్ ఎ లాట్ బై తర్వాత పార్టిసిపల్ బై యాక్టింగ్ ఇన్ మూవీస్. షీ ఉండదు, యాక్ట్ అనేది యాక్టింగ్ అవుతుంది కాబట్టి బై అనేటువంటి ప్రిపోజిషన్ ఇక్కడ యాడ్ అవుతుంది. సో జయ ఎర్న్స్ ఎ లాట్ బై యాక్టింగ్ ఇన్ మూవీస్. జయ ఎర్న్స్ ఎ లాట్ బై యాక్టింగ్ ఇన్ మూవీస్. తర్వాత చూద్దాం. ఖాదర్ విల్ బి ఫెలిసిటేటెడ్, హీ గాట్ స్టేట్ అవార్డ్. అతనికి స్టేట్ అవార్డ్ వచ్చింది కనుకనే అతన్ని సన్మానం చేస్తున్నారు అతనికి. దాన్ని ఎలా రాయొచ్చు, ఖాదర్ విల్ బి ఫెలిసిటేటెడ్. ఏంటి ఇక్కడ కూడా ప్రిపోజిషన్ ప్లస్ పార్టిసిపల్, ప్రజెంట్ పార్టిసిపల్, ప్రిపోజిషన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్ ఫర్ గెటింగ్ స్టేట్ అవార్డ్. ఓకేనా. సో హీ గాట్ తీసేస్తాం, ఫర్ గెటింగ్ స్టేట్ అవార్డ్. నెక్స్ట్ ద మినిస్టర్ విజిటెడ్ ద స్కూల్, ఇట్ వాజ్ సర్ప్రైజింగ్. ఇట్ వాజ్ తీసేస్తాం, దీన్ని యాడ్వర్బ్ కింద మార్చుకుంటాం, సర్ప్రైజింగ్లీ అని స్టార్ట్ చేస్తాం. ద మినిస్టర్ సర్ప్రైజింగ్లీ విజిటెడ్ ద స్కూల్. సింపుల్ అయిపోయింది అంతే. ఓకే, ఇక్కడ ద మినిస్టర్ సర్ప్రైజింగ్లీ విజిటెడ్ ద స్కూల్. తర్వాత షీ వాజ్ సిక్, షీ పాస్ ది ఎగ్జామ్. అనారోగ్యంగా ఉన్నప్పటికీ పాస్ అయ్యింది కాబట్టి దీన్ని ఇన్స్పైట్ ఆఫ్తో యూజ్ చేస్తాం. అంటే ఏంటి, ఆపోజిట్ విషయాలు జరిగినప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ని యూజ్ చేస్తాం సెంటెన్స్ స్టార్టింగ్లో. ఓకేనా. సో ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ ఏంటి, హర్ సిక్నెస్. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ హర్ సిక్నెస్ షీ పాస్ ది ఎగ్జామ్. ఈ సెంటెన్స్ని ఓకే దీన్ని మారుస్తున్నాం మనం. ఇన్స్పైట్ ఆఫ్ హర్ సిక్నెస్ షీ పాస్ ది ఎగ్జామ్. ఇది ఈ మోడల్కి సంబంధించినటువంటిది. ఓకే, ఆ తర్వాత ఇంకా మరికొన్ని ఉన్నాయి, అవి కూడా మనం చూసేయడానికి ట్రై చేద్దాం. రైట్, ఇది ఏంటన్నాడు, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బట్, ఎట్, హవెవర్ అండ్ స్టిల్. వీటితో మనం కంబైన్ చేయడానికి ట్రై చేద్దాం. సో చూద్దాం ఇక్కడ. ద థీఫ్ సా ద పోలీస్,
హీ ర్యాన్ అవే. ఏం చేశాడు? చూశాడు మరియు పారిపోయాడు. సింప్లీ యూ కెన్ యాడ్ అండ్ అంతే. అండ్ అనేటువంటిది మనం ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఇవి. సో అండ్ ఆర్ బట్ అనేటువంటిది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ రెండు మెయిన్ క్లాసులని కలుపుతాయి. అంటే ఏంటి? ద థీఫ్ సా ద పోలీస్, అలాగే హీ ర్యాన్ అవే, రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజెస్ అంటే మెయిన్ క్లాజెస్. వీటిని ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో మనం కలుపుతాం కనుక ఈ విధంగా మనం ఈజీగా మార్చేసుకోవచ్చు. ద థీఫ్ సా ద పోలీస్ అండ్ హీ ర్యాన్ అవే. ద థీఫ్ సా ద పోలీస్ అండ్ హీ ర్యాన్ అవే. నెక్స్ట్ చూద్దాం. ఐ వాజ్ సిక్, ఐ అటెండెడ్ ద కాలేజ్ డే. రెండు ఆపోజిషన్ కదా, వ్యతిరేకం. అంటే సిగ్గా ఉన్నారు, కాలేజ్ డేకి అటెండ్ అయ్యారు. కాబట్టి అక్కడ మనం ఇందులో ఇచ్చినటువంటి దాంట్లో ఎట్ కానీ బట్ కానీ అయినప్పటికీ అని అర్థం వచ్చేలాగా చూసుకోవచ్చు. ఐ వాజ్ సిక్ అండ్, లేకపోతే ఐ వాజ్ సిక్ అండ్ స్టిల్, లేకపోతే ఐ వాజ్ సిక్ బట్ ఐ అటెండెడ్ ద కాలేజ్ డే. సింపుల్గా బట్తో రాసేసుకుంటే సరిపోతుంది. ఐ వాజ్ సిక్ బట్ ఐ అటెండెడ్ ద కాలేజ్ డే. వైఈటీ ఎట్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అండ్ దెన్ రెండు సెంటెన్స్ల మధ్యలో ఇది పెడితే సరిపోతుంది. నెక్స్ట్, హీ ఈజ్ అ డైరెక్టర్, హీ ఈజ్ ఎ డాన్సర్. ఇలా రెండు అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సోనే రాసుకుంటాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, రెండు కూడా అనేటువంటిది చెప్పినప్పుడు. సో ఇప్పుడు ఏంటి? ఈయన డైరెక్టర్ అలాగే డాన్సర్, సబ్జెక్టు హీ ఈజ్ ఏ, కాబట్టి ఇక్కడ తీసేస్తాం. ఇక్కడ ఈజ్ నాట్ ఓన్లీ ఎ డైరెక్టర్ బట్ ఆల్సో ఏ డాన్సర్, అదే రాస్తాం. హీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ డైరెక్టర్ బట్ ఆల్సో ఏ డాన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నిధి ఈజ్ రిచ్, షీ ఈజ్ నాట్ కంటెంటెడ్. కంటెంటెడ్ అంటే సంతృప్తి లేదు. అంటే ఏంటి? ఇది కూడా ఆపోజిషనే కదా. సాధారణంగా రిచ్గా ఉన్నటువంటి వాళ్ళకి సంతృప్తి ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది. కానీ ఇది ఇక్కడ ఆపోజిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ బట్ కానీ స్టిల్ కానీ ఎట్ కానీ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని రాస్తాం. నిధి ఈజ్ రిచ్ ఎట్ షీ ఈజ్ నాట్ కంటెంటెడ్. అయినప్పటికీ ఆమెకి సంతృప్తి లేదు. నిధి ఈజ్ రిచ్ ఎట్ షీ ఈజ్ నాట్ కంటెంటెడ్. నెక్స్ట్ మనం చూద్దాం. షీ ఇన్వైటెడ్ మీ టు హర్ పార్టీ టు నైట్, ఐ ఆల్రెడీ మేడ్ అదర్ ప్లాన్స్. ఆవిడ నన్ను ఇన్వైట్ చేశారు, అయితే నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి పార్టీకి వెళ్ళేదానికంటే కూడా. సో దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. షీ ఇన్వైటెడ్ మీ టు హర్ పార్టీ టు నైట్, హవెవర్, అయితే ఐ ఆల్రెడీ మేడ్ అదర్ ప్లాన్స్. ఓకే, సో ఈ విధంగా రాసుకుంటాం. షీ ఇన్వైటెడ్ మీ టు హర్ పార్టీ టు నైట్, హవెవర్ ఐ ఆల్రెడీ మేడ్ అదర్ ప్లాన్స్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. హీఈస్ హార్ష్, హీఈస్ ఆనెస్ట్. అతను కొంచెం కఠినంగా ఉంటాడు, అయినప్పటికీ నిజాయితీపరుడు. సో రెండు అంటే ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ఒక చిన్న యొక్క అపోహ అనొచ్చు, లేకపోతే ఒక అదే యాక్సెప్ట్ చేసేటువంటి ట్రూత్ అనొచ్చు. సున్నితంగా ఉండే వాళ్ళందరూ కూడా నిజాయితీగా ఉంటారు, కఠినంగా ఉండే వాళ్ళందరూ కూడా అబద్ధికులు అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి దీన్నే మనం ఆపోజిషన్ కాబట్టి ఆయన బట్ కానీ స్టిల్ కానీ ఎట్ కానీ మనం యూజ్ చేసుకుంటాం. He is harsh but he is honest. Okay, he is harsh but he is honest. Simply మనం బట్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, షీ సెక్యూర్డ్ ఎ జాబ్, షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఉద్యోగం వచ్చింది, అయినప్పటికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. అయినప్పటికీ స్టిల్ ఎట్ ఆ విధంగా రాసుకుంటాం. ఓకే, షీ సెక్యూర్డ్ ఎ జాబ్ అండ్ స్టిల్ షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ప్రసాద్ ఈజ్ ఆనెస్ట్, ఈజ్ నాట్ ఫ్రెండ్లీ. నిజాయితీపరుడే కానీ ఫ్రెండ్లీ కాదు, ఇది కూడా అపోజిటే. కాబట్టి మనం ఇలా రాసుకుంటాం. ప్రసాద్ ఈజ్ ఆనెస్ట్ బట్ హీ ఈజ్ నాట్ ఫ్రెండ్లీ. కానీ అతడు స్నేహపూర్వకంగా ఉండడు. నెక్స్ట్, మై ఫాదర్ ఈజ్ ఎ బిజీ మ్యాన్, హీ హెల్ప్స్ మై మదర్. అయినప్పటికీ నాన్నగారు చాలా బిజీ అయినప్పటికీ మా అమ్మగారికి హెల్ప్ చేస్తారు, ఇది కూడా ఆపోజిటే. మై ఫాదర్ ఈజ్ ఎ బిజీ మ్యాన్ ఎట్ హీ హెల్ప్స్ మై మదర్. స్టిల్ కూడా రాసుకోవచ్చు అక్కడ. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. మాధవి ఈజ్ ఎ గుడ్ టీచర్, షీ ఈజ్ ఎ గుడ్ మదర్. ఏంటి ఇక్కడ రెండు వచ్చినాయి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇక్కడ కూడా నాట్ ఓన్లీ బట్ ఆల్సో రాసుకున్నాం. కాబట్టి ఇక్కడ మాధవి ఈజ్ నాట్ ఓన్లీ ఎ గుడ్ టీచర్ బట్ ఆల్సో ఎ గుడ్ మదర్. రైట్, మాధవి ఈజ్ నాట్ ఓన్లీ ఎ గుడ్ టీచర్ బట్ ఆల్సో ఎ గుడ్ మదర్. సో ఇది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ వీడియో. మిగిలినటువంటి ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.